పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతున్నాను. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నది ప్రాంతమున వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులను సద్దుకైలను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొన తలంచుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నా. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలోకి మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నా. నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్ర. నీ సేవకుని మరుగుపరచి జీవం కలిగిన నీ వాక్కులు మీరు అందించి మా అందరితో మాట్లాడండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో దైవజనుడైనటువంటి యోహాను ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో యెరూషలేములో, సమరయ, గలిలయ ఇలాంటి ప్రాంతాల్లో ఆయన లేడు. ఎక్కడో అరణ్య ప్రాంతంలో నదీ తీరమున ఉన్నాడు. జనమందరూ కూడా గుంపులుగా దైవజనుడైన యోహాను దగ్గరికి వెళదాం రండి, ఆయన దగ్గరికి వెళితే మారు మనస్సు కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, ప్రజలు పరిశుద్ధపరచబడుతున్నారు, వెళదాం రండి అని ఎక్కడో ఉన్నటువంటి అరణ్య ప్రాంతానికి ప్రజలందరూ గుంపులుగా వెళుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు యోహాను చెప్పేటువంటి ఆ పరలోకపు సంగతులు విని పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధులుగా వాళ్ళు తిరిగి గృహాలకు వెళుతున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. నేటి రోజున అనేక మంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే దేవునికి విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు వాక్యానికి లోబడని వాళ్ళు, వాక్యము విని అంగీకరించని వాళ్ళు, వాక్యానికి విధేయత చూపని వాళ్ళు, దేవుని యొక్క సన్నిధిలో క్రమానికి లోబడని వాళ్ళు, దేవుని గద్దింపునకు తలవంచని వాళ్ళు. నేటి రోజున శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్రజలను ఏం చేయాలి? దైవజనుడు ఏమంటున్నాడంటే, మీరు దేవునికి విరోధంగా ఉన్నారు, ముందు మీ మనస్సు మార్చుకోండి. దేవునికి స్తోత్ర. మీకు ఒక సంగతి చెప్పనా? యేసు ప్రభువుని సిలువ వేసింది ఎవరో తెలుసా? వీళ్ళే. పిలాతు ఎదుట ప్రభువుని నిలబెట్టినప్పుడు యేసును సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి అని కేకలు వేసినటువంటి వాళ్ళు వీళ్ళే. అప్పుడు పిలాతు ఏమన్నాడు? గవర్నర్ పిలాతు
ఒక గిన్నెలో నీళ్లు తెప్పించి చేతులు కడుక్కొని, ఈ దోషం నా మీద నా పిల్లల మీద ఉండకుండును గాక అని చేతులు కడుక్కుంటే, అక్కడున్నటువంటి ఈ పరిసయ్యులు, ఈ సద్దుకైలు, ఈ నామకార్థ క్రైస్తవులు, ఈ మార్పు లేని వాళ్ళు, దేవునికి లోబడని వాళ్ళు, ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండును కాక అని కేకలు వేశారు. వారు కోరుకున్నట్లే మొదటి శతాబ్దములోనే యూదుల మీదకి శత్రువులు దండెత్తొచ్చారు. ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను ఊచకోత కోశారు. రక్తం ఏరులై ప్రవహించింది. వారు కోరుకున్న శాపం వారి మీదకి వచ్చింది. అనేకులు యెరూషలేము విడిచిపెట్టి పారిపోయారు. ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి ఎటు పెడితే అటు చెదిరిపోయారు. దేవుని బిడ్డలారా, అప్పుడు చెదిరిపోయినటువంటి 2000 సంవత్సరాల క్రితం చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు నేటి రోజున ఈ దినాలలో ఇప్పుడు చేరుకుని ఆ ప్రాంతాలకి, ఇజ్రాయెల్ దేశానికి, ఈ దేశం మాది, అదిగో అక్కడ మా దేవుని మందిరం ఉండాలి. శత్రువులు ఇప్పుడు దాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు వీళ్ళొచ్చి ఇది మాది మాది అంటున్నారు. దేవుడిచ్చిన స్వాస్థ్యం పోగొట్టుకున్నారు. కానాను ఇశ్రాయేలుకు ప్రభు ఇచ్చిన స్వాస్థ్యం, పరిశుద్ధులకు ఇచ్చినటువంటి ఆస్తి, దాన్ని పోగొట్టుకొని ఈ రోజున వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఒక గోడ మాత్రం మిగిలింది, మందిరం యొక్క గోడ. దాని పేరు ఏడుపుల గోడ. మందిరం అని అక్కడికి వెళ్ళి ఆ గోడను పట్టుకొని గంటలు గంటలు ఏడ్చి వాళ్ళ ప్రార్థన విన్నపాలన్నీ ఆ గోడ యొక్క సందుల్లో, రంధ్రాల్లో పెట్టొస్తారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి శాపం వారి మీదకి ఎందుకు వచ్చిందంటే, ఆ రోజున సర్ప సంతానము లాగానే క్రీస్తుకు విరోధంగా నిలిచారు. ఈ రోజున నీవు కూడా ఒకవేళ యేసయ్యకు విరోధంగా ఉన్నావేమో, నీ క్రియలు విరోధంగా ఉన్నాయేమో, నీ ఆలోచనలు విరోధంగా ఉన్నాయేమో, నీ ఉద్దేశాలు విరోధంగా ఉన్నాయేమో, నీ ప్రవర్తన విరోధంగా ఉందేమో, నీ క్రియలు విరోధంగా ఉన్నాయేమో. దేవునికి విరోధంగా ఉంటే అది నీ జీవితంలో నేను ఒక భయంకరమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళిపోతాయి. ఆ పరిస్థితి రాక మునిపే దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? మారు మనస్సు పొందుడి, మార్పుకు తగిన ఫలాలు ఫలించుడి. హల్లెలూయా. ఈరోజు మారు మనస్సు పొందినటువంటి వాళ్ళల్లో మార్పుకు తగిన ఫలాలు కనబడతాయి. ఆమేన్. ఆ మార్పుకు తగినటువంటి ఫలాలు మన జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనవి. మార్పుకు తగిన ఫలాలు. ఎంతకాలం నుంచి ప్రభు సన్నిధికి వస్తున్నావు? మార్పు చెందావా? నోరు మారిందా? చూపులు మారాయా? నడక మారిందా? ప్రవర్తన మారిందా? నా చిన్న వయసులో మా ఊర్లో బాపట్ల ప్రాంతంలో ఒక వ్యక్తి ఉండేవాడు. చాలా ఎత్తు, చాలా లావు ఉంటాడు. పేరు సంసోను, బలాఢ్యుడు. 3 కుమార్తెలు, వాళ్ళకు వివాహాలైనవి. ఈ 3 కుమార్తెలు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. కానీ ఆ తండ్రి ప్రభువుని నమ్ముకోకపోగా ప్రార్థనకు వెళితే పెళ్ళైన తర్వాత కూడా కుమార్తెలను కొట్టేవాడు. సేవకులను భయంకరంగా దూషించేవాడు. ప్రార్థనకు వెళ్ళొచ్చేటువంటి విశ్వాసులను భయంకరంగా కూడని మాటలు, పలకకూడని మాటలు పలికేవాడు. మొత్తానికి ఏం జరిగిందో, ఓ చేతబడి ప్రభావం ఆయన మీదకు వచ్చింది. 3 సంవత్సరాలు పిచ్చివాడైపోయి, రాత్రి లేదు పగలు లేదు, రోడ్లమ్మడి తిరుగుతూ, నవ్వుకుంటూ, కేకలేసుకుంటూ అలా ఉండేవాడు. మొత్తానికి సేవకులు, సంఘం అందరూ ప్రార్థిస్తూ ఉండగా ఒక దినాన్ని వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు.
అందరూ భయపడి అటు ఇటు చెదిరిపోయారు. ఎందుకంటే పిచ్చోడు, అమ్మో ఎవరిని ఏం చేస్తాడు, ప్రొద్దుగూకితే చాలు ఒక్కళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఆ రోజు ఇంటికి వెళ్ళి పండుకున్నాడు. సహజంగా ప్రతిరోజు ఆయన పండబెట్టాలంటే కాళ్ళు చేతులు మంచానికి కట్టేయాలి. అలాంటి భయంకరమైన పరిస్థితి. అర్ధరాత్రి వాళ్ళ యేసయ్యా యేసయ్యా అని కేకలు వేశాడు 3 సార్లు. కుమార్తెలు అల్లుళ్ళు లేచి ఏమైంది, చనిపోతాడా ఏమో అనుకుంటున్నారు. మరలా కొంచెంసేపు నిద్రపోయిన తర్వాత యేసయ్యా యేసయ్యా అని కేకలేస్తున్నాడు. భయపడి సేవకుడిని పిలిపించారు. సేవకుడు రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా బిడ్డను దర్శించయ్యా, ఏ అపాయం రానియొద్దయ్యా అని సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ రోజు నుంచి మనిషిలో మార్పు ప్రారంభమైంది, మంచి మనసు వచ్చింది. ఆ తర్వాత ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. తాను బాగుపడిన తర్వాత ఒక 15 ఏళ్ల వరకు బ్రతికాడండి. ఈ 15 సంవత్సరాల్లో ఇంచుమించు 150 మందిని ప్రభు సన్నిధికి నడిపించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం చేయడం సాధ్యమా? కాదు. మరి ఎలా చేశాడో చెప్పనా? తన జీవితంలో బాగుపడిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత తన జీవితంలో ప్రతి క్రియ కూడా దేవునికి మహిమ తెచ్చేదిగానే. సేవకుని కంటే కూడా గొప్ప పరిచర్య. ఎక్కడ ప్రార్థన పెట్టినా ముందుగా వెళ్ళి శుభ్రం చేయటం, పరదాలు వేయటం, డ్రమ్ములు కంజర్లు తీసుకెళ్ళటం, తర్వాత ఇంటింటికి తిరిగి అందరినీ ప్రార్థనకు పిలిచేవాడు. ఎక్కడ పెట్టినా, అది ఆదివారం ఆరాధన అయినా, శనివారం ఉపవాస ప్రార్థన అయినా, అది ఏ గుడికైనా ఇంటింటికి వెళ్ళి అందరిని పిలిచేవాడు. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, యవనస్తుల్ని. 50 మందిగా ఉండే ఆ సంఘం 200 మందిగా ఆ సంఘం ఆశీర్వదించబడింది. ఆమేన్ హల్లెలూయా. తను చనిపోయిన తర్వాత సేవకుడి కంటే కూడా, ఒక సేవకుడు చనిపోయినప్పుడు కంటే కూడా ఆయన చనిపోతే జనం అంతమందిగా వచ్చారు. కారణం ఏమిటి అంటే, అతడు మార్పుకు తగిన ఫలములు ఫలించాడు. ప్రవర్తనలో ఫలం, మాటలో ఫలం, క్రియలలో క్రియాఫలం, ఇలాగున ఫలించటం వలన అనేకమైనటువంటి ఆత్మఫలాలు తాను చూడగలిగాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున మనం ఎంతకాలం నుంచి ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఎన్ని ఆత్మఫలాలు ఫలిస్తున్నాం, క్రియాఫలాలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఫలం ఎలా ఉంది? క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనం, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆయన రూపములోనికి మనం మార్చబడాలి. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఈ రోజున మరి దైవజనుడైనటువంటి యోహాను కొందరు వచ్చినప్పుడు వాళ్ళకు బాప్తిస్మం ఇచ్చాడు. వాళ్ళ జీవితం ఎలా ఉంది అంటే, వాళ్ళు మార్పు చెందడానికి, పాపాలు ఒప్పుకుంటూ పరిశుద్ధత కావాలని పరుగులెత్తుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఆశించి దేవుని పాదాల దగ్గర కూర్చొని రోదించారు. అందుకొరకే వారందరూ బాప్తిస్మము అనేటువంటి ఆ కృప ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. దేవుని స్తోత్ర. 99వ కీర్తన 5వ వచనం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఏ మానవుడు కూడా వర్ణించలేడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఎల్లప్పుడూ పొగడబడుచున్నటువంటి వాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం,
అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు. ఆయన పిల్లలమైన మనం పరిశుద్ధుడైన ఆయన ద్వారా అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళం. వాస్తవానికి మనం పరిశుద్ధులముగా ఏ అర్హత లేదు. రక్షణ బాప్తిస్మం పొందడానికి మనకు యోగ్యత లేదు. కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా పరిశుద్ధుని వలన అభిషేకాన్ని ఆయన మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఆయన ఏర్పరచుకున్నాడు అని ఎఫెసీ పత్రికలో పౌలు 1వ అధ్యాయం 4వ వచనంలో సెలవిస్తున్నాడు. ఈ రోజున జగత్తు పునాది వేయబడక మునిపే నీవు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండాలి అని, ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధత నీవు ధరించుకోవాలని ఆయన నిన్ను కోరుకొని ఉండగా, ఈరోజు నీ పరిశుద్ధతను ఎక్కడ పాడు చేసుకుంటున్నావు? నీ పరిశుద్ధతను ఎక్కడ పాడు చేసుకుంటున్నావు? దేవుని వాక్యం అంటుంది, మార్పుకు తగిన ఫలాలు ఫలిస్తే సరి, లేని ఎడల గొడ్డలి చెట్టు వేరున సిద్ధంగా ఉంది, అది నరకడానికి సిద్ధంగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత రాబోతుంది. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. హల్లెలూయా! అది భయంకరమైన రోజు. ఆ రోజు రాకమునిపే మార్పు చెంది మార్పుకు తగిన ఫలాలు ఫలించగలిగితే, దైవజనుడు అంటున్నాడు, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నా, నా వెనుక పరిశుద్ధుడు వస్తున్నాడు, ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం సంఘాలకు కావాలి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం సంఘములో ప్రతి బిడ్డ పొందాలి. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తాడు. దేనికి? పెండ్లి కుమార్తెగా. పెండ్లి కుమారుడైన యేసయ్య రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ సంఘాన్ని ఇదిగో ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఇంకా టైం ఉంది, పర్వాలేదు, చాలా కాలం ఉంది అని అనుకుంటున్నావేమో. ప్రపంచంలో పరిస్థితులు వింత వింతలు, ప్రభు రాకడకు సూచనలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా దేశంలో ఈ మధ్యకాలంలో వర్షం పడింది. ఆశ్చర్యం ఏముంది? కానీ పడినటువంటి వర్షం రక్తపు వర్షం. ప్రభు రాకడకు సూచనలు. ఎక్కడ చూసినా వివాదాలు,
రాజ్యాలు పొసగని పరిస్థితులు, భూకంపాలు, కరువులు, దేవుని రాకడకు సూచనలు కనబడుతున్నాయి. ఈరోజు మార్పు లేని స్థితిలో, మార్పుకు తగిన ఫలాలు ఫలించిన స్థితిలో ఉన్నట్లయితే ఈ రోజునే అయ్యా ఆ మార్పు లేని స్థితిలో ఉన్న దానను, ఆ స్థితిలో ఉన్నవాడను నేనేనని, ఆ పరిసయుడును నేనే, ఆ సద్దుకైలు మేమే అని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చగలిగితే నా ప్రభు నిన్ను పరిశుద్ధపరచి తన రాకడకు సిద్ధపరచబోతున్నాడు. అలాంటి కృప ప్రభు చేరిన మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించుదాం. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. శ్రమ, భయంకరమైన శ్రమ, శ్రమలు నిలువగలవా, శ్రమల కోర్వగలవా ప్రియ సోదరుడా, శ్రమలు నాలుగోవా ముద్రాను వినుమా. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. శ్రమ నుంచి తప్పించే నరుడు ఎవడు లేడు. అందుకొరకే ఈ రోజునే యేసు పాదాలు పట్టుకొని మార్పు చెంది మార్పుకు తగిన ఫలాలు ఫలించడానికి సిద్ధపడు. దేవునికి సంతోషపరిచే ఫలాలు నీలో ఈరోజు ప్రారంభమగునుగాక. తండ్రి, మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలు, ఆత్మ సంబంధమైన ఫలాలు ప్రతి బిడ్డ ఫలించున్నట్లు మీ గొప్ప కార్యాలు మీరు చేయండి. నీ సాక్షులుగా బిడ్డలు నిలబెట్టండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సన్నిధి ఆయన పిల్లలందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.